ఉమ్మడి వరంగల్ జిల్లాలో రవాణా శాఖ ఉప కమిషనర్ పుప్పాల శ్రీనివాసును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో శ్రీనివాస్ ఇళ్లలో సోదాలు చేశారు. శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలతో పాటుగా హైదరాబాద్లో ఆయన నివాసంలో ఏకకాలంలో సోదాలు జరిపారు. సుమారు 10 గంటల పాటు ఆయన విచారించారు. 4 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. దీంతో శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జర్నలిస్ట్ తిరుపతి శ్రీనివాస్ ఆస్తులకు సంబంధించి అసలు ఏం చెప్తున్నారు అధికారులు, ఇంకా అరెస్ట్ నేపథ్యంలో వాళ్ళేం చెప్తున్నారు? సతీష్, హనుమకొండ రవాణా శాఖ ఉప కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన నేపథ్యంలోనే ఆయన సంబంధించినటువంటి ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిరాస్తులకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా హన్మకొండ కావచ్చు, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆయన ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించి ఆయనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాసు స్వస్థలమైన జగిత్యాలతో పాటు హైదరాబాద్ ఆయన నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి సుమారు 10 గంటల పాటు ఆయనను విచారించారు. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించి అనంతరం అసన్పర్తి మండలం చిత్తగట్ట క్యాంపులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం కూడా తీసుకొచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించడం తెలిసింది. తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించిన తర్వాత ఏసీబీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం 4 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు, ఇందులో 5 వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని గుర్తించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పుప్పాల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అంతకుముందు హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా రవాణా శాఖ సంబంధించినటువంటి కార్యాలయంలో డీటీసీ సంబంధించి పనిచేసినటువంటి శ్రీనివాసు తీరుకోవచ్చు, శ్రీనివాస్ సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు, అవినీతి ఆరోపణల ఫిర్యాదు మేరకే అక్రమాస్తులు గుర్తించిన తర్వాతనే నిన్న సోదాలు నిర్వహించి ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆర్టీఏ వర్గాల్లో ఒక అలజడి అయితే మొదలైంది. ఈ ఆర్టీఏ సంబంధించిన అధికారులపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఏసీబీ అధికారుల రంగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఏసీబీ అధికారులు పూర్తిగా విచారించిన తర్వాత ఇంకా ఎటువంటి అక్రమాస్తులు ఉన్నాయి, ఇంకెటువంటి విచారణ కొనసాగుతుంది ఎటువంటి వివరాలు అయితే వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. హన్మకొండకు సంబంధించినటువంటి ఏసీబీ అధికారులేమో ఇక్కడ నుంచి ఏం మీడియాకు మాట్లాడకుండా కేవలం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు మాత్రమే మీడియాకు వివరాలు వెల్లడిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సోదాలు కేవలం హన్మకొండలోనే జరగట్లేదు. జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, హన్మకొండ ఆయన నివాసాలతో పాటు బంధువుల నివాసాల్లో కొనసాగింది కనుక దీని పూర్తి వివరాలకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతుంటే స్థానికమైనటువంటి ఏసీబీ అధికారులు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.